హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడందిన తాజా వార్త అండి. పెన్షన్ అనేది ఒక హక్కా? లేక పెన్షన్ అనేది ప్రభుత్వం వేసే భిక్ష అనైతే అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే 8వ వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో పేర్కొన్న పేర ఎఫ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్ల వర్గాల్లోనూ పెను దుమారమే రేపుతోంది. ఇందులో వాడిన అన్‌ఫండెడ్ కాస్ట్ ఆఫ్ నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనే ఒక వ వాక్యం ప్రభుత్వ ఉద్యోగుల మధ్య, ముఖ్యంగా 2004కు ముందు, తర్వాత చేరిన వారి మధ్య ఓపీఎస్ వర్సెస్ ఎన్‌పీఎస్ ఒక అగాధాన్ని సృష్టించేలా ఉంది. 2004 తర్వాత చేరిన ఉద్యోగులు తమ జీతం నుండి బేసిక్ ప్లస్ డీఏ పై 10% కాంట్రిబ్యూషన్ కడుతూ ఉంటే, పాత పెన్షనర్లు మాత్రం నయా పైసా కట్టకుండానే పెన్షన్ తీసుకుంటున్నారనే భావనను ఇది కలిగించింది. కానీ అసలు విషయం అది కాదు. పెన్షన్ అనేది ప్రభుత్వం దయాదాక్షిణ్యాలతో వేసే భిక్షం కాదని, అది ఉద్యోగికి దక్కవలసిన హక్కని మనం లోతుగా అర్థం చేసుకోవాలి. అసలు పెన్షన్ అంటే ఏమిటి? అది ఒక డిఫర్డ్ వేజ్, అంటే వాయిదా వేయబడిన వేతనం. అంటే ఒక ఉద్యోగి తన సర్వీస్‌లో ఉన్నప్పుడు పొందాల్సిన పూర్తి స్థాయి లివింగ్ వేజ్, జీవనానికి సరిపడా పూర్తి వేతనం తీసుకోకుండా భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వం దగ్గర దాచుకున్న సొమ్ము అని అర్థము. 15వ లేబర్ కాన్ఫరెన్స్ మరియు ఆక్రాయిడ్ ఫార్ములా ప్రకారంగా ఒక ఉద్యోగి కుటుంబం గౌరవంగా బ్రతకటానికి ఎంత జీతం అవసరమో లెక్కించినప్పుడు ప్రభుత్వాలు ఆ స్థాయి జీతాలను ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే, మీకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఇస్తాం కదా, అందుకే ఇప్పుడు సర్వీస్‌లో ఉన్నప్పుడు తక్కువ జీతం ఇస్తున్నామని ప్రభుత్వాలే స్వయంగా అంగీకరించాయి. కాబట్టి పెన్షన్ అనేది ఉచితంగా ఇస్తున్నది కాదు, ఉద్యోగి దాచుకున్న సొమ్మే. మరి ఈ విషయంపై వివిధ పే కమిషన్లు ఇచ్చిన నివేదికలను పరిశీలిస్తే నిజం మనకు స్పష్టంగా తెలుస్తుంది. 4వ వేతన సంఘం ఫోర్త్ పీఆర్సీ కమిషన్ 1986 దీనిలోని పేర 220లో స్పష్టంగా రాసి ఉంది. ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్నాం కాబట్టి వారికి చెల్లించాల్సిన వేతనాల నిర్ణయంలో ఆ మేరకు కోత విధిస్తున్నామని పేర్కొన్నారు. అంటే కాంట్రిబ్యూషన్ బయటికి కనిపించకుండా పోయినా ప్రతి నెల జీతంలో కోత రూపంలో అది ప్రభుత్వానికి వెళ్ళింది. రెండవది 5వ వేతన సంఘం ఫిఫ్త్ పే కమిషన్ 1996 పేర 127సిలో పెన్షన్ అనేది బిచ్చం కాదని, రిటైర్ అయిన తర్వాత ఆ వ్యక్తి సమాజంలో గౌరవంగా తల వంచకుండా బ్రతకడానికి చట్టబద్ధంగా కల్పించిన హక్కు అని తేల్చి చెప్పింది. అలాగే 6వ వేతన సంఘం 6th పే కమిషన్‌లో కూడా వీరు బెంగుళూరుకి చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అనే సంస్థతో ఒక అధ్యయనం చేయించారు. ఆ సంస్థ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రమాణాలను పరిశీలించి పెన్షన్ అనేది డిఫర్డ్ వేజ్ అని, అది ఉద్యోగి హక్కు అని నివేదిక ఇచ్చింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కూడా డిఎస్ నకారా కేసులో మరియు ఇతర కేసుల్లో చారిత్రాత్మక తీర్పులు ఇస్తూ పెన్షన్ ఈజ్ నాట్ ఏ బౌంటీ అని స్పష్టం చేసింది. అంటే అది ప్రభుత్వం విసిరే దానం కాదు, ఉద్యోగి కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అనేది. మరి బ్రిటిష్ కాలం నాటి 1871 చట్టం మొదలుకొని 1950 నాటి లిబరలైజ్డ్ పెన్షన్ రూల్స్ వరకు అన్నీ కూడా పెన్షన్ను ఒక సామాజిక భద్రతగా హక్కుగానే చూశాయి. కానీ దురదృష్టవశాత్తు 1991లో వచ్చినటువంటి నూతన ఆర్థిక విధానాల తర్వాత పరిస్థితి మారింది. పెట్టుబడిదారీ విధానం, మల్టీనేషనల్ కంపెనీల రాకతో ఉద్యోగుల హక్కులపై దాడి మొదలైంది. కొంతమంది మేధావులు టీవీ చర్చల్లో కూర్చొని పెన్షన్ల వల్లనే దేశ అభివృద్ధి కుంటుపడుతోందని, ఆ డబ్బుతో రోడ్లు, ప్రాజెక్టులు కట్టవచ్చని తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు. నిజానికి కార్పొరేటర్లకు ఇచ్చే రాయితీలు, సంక్షేమ పథకాల ఖర్చులతో పోలిస్తే పెన్షన్ భారం దేశానికి గుదిబండ ఏమీ కాదు. కానీ ఈ సాకుతోనే ఫిక్స్డ్ టర్మ్స్ ఎంప్లాయ్‌మెంట్ అనే విధానాన్ని అయితే తెరపైకి తెస్తూ ఉన్నారు. అంటే ఉద్యోగి ఇంక్రిమెంట్లు ఉండవు, భద్రత ఉండదు. 5 ఏళ్ళు పనిచేశాక ఇంటికి పంపించేస్తారు.
పెన్షన్ ఊసే ఉండదు. కాబట్టి ప్రస్తుతం థమ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో వాడినటువంటి అన్‌ఫండెడ్ అనే పదం వెనుక ఉన్న కుట్రను ఉద్యోగులందరూ గమనించాలి. పెన్షన్ అనేది మన జీవితంలో దాచుకున్న భాగమే తప్ప ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నది కాదు అనే విషయాన్ని గట్టిగా అయితే వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్.